నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సోను వెంకటేష్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి కోరారు. అపశృతులకు తావు లేకుండా ముందు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆనందోత్సాహాల మధ్య భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ప్రజలను కోరారు. ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య గణేష్ నిమజ్జనోత్సవం జరుపుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగిన వారి ఇతర అధికారులు కలిసి మంగళవారం వినాయక శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలించారు. అంతకుముందు పోలీస్ కమిషనరేట్లో మాజీ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ శ్రీపి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్లతో కలిసి సంబంధిత అధికారులతో వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి అపశృతులకు తావు లేకుండా ఆనందోత్సాహాల నడుమ భక్తి శ్రద్ధలతో నిమజ్జనోత్సవం జరుపుకోవాలని ప్రజలను కోరారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని, పరస్పర సహకారంతో గణేష్ ఉత్సవాలు, మిలాదున్ నబీ వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. నిజామాబాద్తో పాటు బోధన్, ఆర్మూర్ పట్టణాలలో సైతం నిమజ్జనోత్సవం సాఫీగా జరిగేలా తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ వేడుకల సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టించేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. ఈ మేరకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, శోభాయాత్ర కొనసాగే మార్గాలలో సీసీ కెమెరా నిఘా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని సిపి కల్మేశ్వర్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అదనంగా మరో 20% వరకు వినాయక ప్రతిమలు ప్రతిష్ఠించడం జరిగిందని, ఇందుకు అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. వినాయక చవితి ఉత్సవ దేశం మన నిజామాబాద్ అది ఇచ్చారు మనకు. అటువంటి టౌన్లో రేపు 17th రోజు 17వ తారీఖు రోజు వినాయకుడిని నిమజ్జన చేస్తారు. డిఫరెంట్ ప్లేసెస్లో నిమజ్జనం చేస్తా ఉంటారు. ఆ నిమజ్జన కూడా ఆ భగవంతుని మనం ప్రార్థన చేసి మన సాంప్రదాయాల ప్రకారం గోదావరిలో కొన్ని స్నానం చేసి తీసుకుంటాం, చెరువులు తీసుకుంటాం, నీళ్ళు స్నానం తీసుకుంటాం. ఇవన్నీ రెవెన్యూ అధికారులు
పోలీస్ ఆఫీసర్లు చాలా చక్కగా చూస్తూ ఉంటారు. కానీ దయచేసి నా యువకులకు నిజామాబాద్ పట్టణం కానీ ఓల్డ్ నిజామాబాద్ కానీ ఎక్కడైనా కానీ మీ యువకులు భవిష్యత్తు ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా ఏది అల్లరి కాకుండా మనం ఇన్ని రోజులు ప్రేయర్ చేసి ప్రార్థన చేసి మన సాంప్రదాయం ప్రకారం ఆ భగవంతుడు తీసుకెళ్ళేటప్పుడు ఎక్కడైనా 99% కావు కానీ ఎవరైనా తాగి కానీ ఇంకోటి కానీ అల్లరి చేసినా పక్కన కూర్చుని పెట్టి మన సాంప్రదాయం కూడా చేయాలి. మన సాంప్రదాయం ప్రకారం భూ అయితేనే ఉండాలి. అదేవిధంగా క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు. వాళ్ళ పండుగలు వాళ్ళు మనం సహకరిస్తూ ఉన్నాం. మన పండుగలు కూడా మనం ఎక్కడైతే నిజామాబాద్లో మన మైనారిటీ ఏరియా నుంచి వెళ్తా ఉన్నప్పుడు మనందరికీ ఫ్రూట్స్ కానీ వాటర్ కానీ కొన్ని ఇచ్చే సంప్రదాయాలు ఉన్నాయి. అటువంటి సంప్రదాయాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీరందరూ ఏ ప్రేర్ చేసినా ఏ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్కులు కానీ హిందూస్ కానీ అటువంటి సహకరించాలి. సహకరించకుంటే ఎక్కడైనా యువకులు వచ్చి తొందరపడతా ఉంటే మీ ఫ్యూచర్ పోతుంది. కాబట్టి తప్పనిసరిగా సహకరించాలని చెప్తూ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అవన్నీ ఎక్కడ కూడా మరి కాంప్రమైజ్ కాకుండా ప్రజలని మెప్పించుకుంటూ ఆ రోజు ప్రశాంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి. అయినా ఎవరైనా ఎక్కడైనా ఇంకా తప్పనిసరిగా కేసు పెట్టాలి. నెక్స్ట్ డే అభివాదాల పైన యాక్షన్ తీసుకుంటాం. కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజలకు, మనమందరం సహకరించే వరకు డిపార్ట్మెంట్ పోయినాం. డిపార్ట్మెంట్ ఎందుకుంటే మన ప్రజలని ఎక్కడైనా వస్తే మనం కాపాడుతుంది. మీరు ఇంత మంచి ఫెస్టివల్ రోజు కూడా ప్రశాంతంగా కోరుకుంటే తప్పనిసరిగా భగవంతుడు ఆలో శిక్షిస్తాడు. మన లాస్ ప్రకారం మేము కూడా శిక్షిస్తాం. పోలీసు వాళ్ళు కూడా కేసులు మీద శిక్షిస్తారన్నట్టు దానికి అంత మట్టుకు రాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర కూడా ప్రశాంతంగా ఉంది. కాబట్టి నాకు నమ్మకం ఉంది ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా జరుగుతుందని చెప్తూ మన దానికి అందరూ సహకరించాలని నేను నా ప్రజలకు అన్ని మతాలకు రిక్వెస్ట్ చేస్తాను. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. కాగా జిల్లా కేంద్రంలోని దుబ్బా ప్రాంతం నుండి శోభాయాత్ర ప్రారంభం కానుండగా భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే ఎంచా శివారులోని బాసర బ్రిడ్జి వరకు గల మార్గాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా అక్కడక్కడా చెడిపోయి ఉన్న రోడ్డును యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్లకు ఇరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. జాన్కంపేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా 8 అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మెడ గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిమజ్జనోత్సవంలో ఏ చిన్న ప్రమాదానికి కూడా ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్త చర్యలన్నీ చేపట్టాలని సూచించారు.
ఎమర్షన్స్ పొజిషన్ ఉంటారు. మనకి ఇంపార్టెంట్ పొజిషన్స్ టైంలో వాటర్ ఇష్యూ కాకుండా పీస్ఫుల్గా ఎమర్షన్స్ని జరుపుకునేది వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ మనకి డిస్ట్రిక్ట్లో. ఇష్యూస్లో జనరల్గా ఇన్స్టాలేషన్ టైంలో వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నటువంటి ప్లేస్ చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చి జరిగినాయి. అవన్నీ అక్కడే లోకలైజ్ చేసి ఇష్యూస్ని హ్యాండిల్ చేసినాయి. ఈ సంవత్సరం అటువంటి ఇష్యూస్ ఏమి జరగలేదు. మనకి మేజర్గా ఇష్యూస్ అయ్యే అవకాశం నిమజ్జనం 9th డే స్టాచ్యూ ద్వారా రైల్వే గేట్, గంజ్ కమాన్, కచ్చి మాస్క్, గాంధీ చౌక్ దగ్గర, నెహ్రూ పార్క్, బోధన్ బస్ స్టాండ్, బర్కత్పుర వై జంక్షన్, బర్కత్పుర ఎక్స్ రోడ్ ద్వారా ఈ కద్రియా మాస్క్ ముందు నుంచి గురుద్వారా ఎక్స్ రోడ్స్, అక్కడి నుంచి జామా మస్జిద్ పాస్ అవుతూ ఈ ఆర్య సమాజ్ దగ్గర ఒక జిల్లా ఉంది కదా, ఆర్య సమాజ్ దగ్గర నుంచి పాస్ అవుతూ మోదీ మాస్క్ నుంచి పాస్ అవుతూ గోరఖ్మాన్ దగ్గరకు వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మదీనా మాస్క్ ద్వారా ఫులాంగ్ ఎక్స్ రోడ్ నుంచి వినాయక్ మాస్కి ఇవి ప్రొసెషన్స్ వెళ్తాయి. అన్నీ మనకి ఈ ప్రొసెషన్ గ్రూప్లో వేరే వేరే కాలనీస్ నుంచి కూడా వచ్చి గణేష్ ఐడల్స్ జాయిన్ అవుతుంది. ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడన్నా మాస్క్ ప్లేస్లలో ఫేవరెట్ టైంలలో ప్రపంచ దేశాల్లో సైతం హిందూ ఐక్యతను చాటి చెప్పిన మహానుభావుడు ప్రధాని నరేంద్ర మోదీ అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొనియాడారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో బూత్ స్థాయిలో బీజేపీ తరపున నాయకులు పనిచేయాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో అల్లర్లు, ఉగ్రమూకల దాడులు జరిగాయని, ప్రస్తుతం మోడీ పాలనలో దేశ ప్రజలు సురక్షితంగా, సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ప్రపంచంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలు అశాంతి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని, ఆ దేశాలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత దేశంలోని ప్రతి భారత పౌరునిపై ఉందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నియోజకవర్గ బాధ్యులు, ఆయా మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంచిది, కానీ రాజకీయాలు ఉండదా? బీజేపీలు ఉంటే రాజకీయాల కొరకే ఉన్నారు బీజేపీలో, ఇంకా వేరే దాని కొరకు కాదు. అదే గుండెలు పెట్టుకొని, ఈ సిద్ధాంతాలన్నీ గుండెలు పెట్టుకొని బయటికి రాజకీయాలు. ఇంకోటి మన మీద ఆరోపణ ఏంటంటే, మనం వేరే వాళ్ళని కలిస్తే మంచోళ్ళనే కలుస్తాం, చెడ్డోళ్ళని కలవం. రాజకీయాలు అట్లా ఉండదు. మనం కలిస్తే రామభక్తులనే కలుస్తాము, దేశాన్ని ప్రేమించటోళ్ళనే కలుస్తామని మన దగ్గర ఉంటుంది. కానీ రాజకీయాలు అట్లా ఉండదు. ప్రతి ఒక్కరితో కలవాలి, దొంగతో కలవాలి, దొరతో కలవాలి, మంచోళ్ళతో కలవాలి, చెడ్డోళ్ళతో కలవాలి. ఎందుకని మన మంచితనం వాళ్ళకి అంటుకోవాలి, వాళ్ళ చెడు మనకు అంటుకోవద్దు. అందుకే మన పార్టీ సింబల్ ఏందయ్యా? కమలం పువ్వు. బురదల పుట్టేది కమలం పువ్వు. మన మంచితనం అందరికి కనబడుతుంది, కానీ ఆ బురద మనకు అంటుకోకుండా మనం పనిచేయాలి. అది భారతీయ జనతా పార్టీ. మళ్ళోసారి అందరికీ ధన్యవాదాలు. మనము కలిసి పనిచేస్తాము. సంతోషం. ఇప్పుడే పెద్దలతో మాట్లాడుతుంటే దక్షిణ భారతదేశంలో తెలంగాణ నెంబర్ 1 ఉంటే నాకు ఎంతో సంతోషమైంది. నిజామాబాద్కి వచ్చినాయి, అది నిజామాబాద్లో మనం ఇట్లనే కొనసాగదాం. దక్షిణ భారతదేశంలో అన్నిట్లో ఎక్కువ పెరుగుతుంది, అది తెలంగాణలో బీజేపీ పెరుగుతుంది. ఇక్కడ వచ్చే సర్పంచ్ ఎలక్షన్స్ అలా 60% సర్పంచ్ మినిమం మన వాళ్ళు ఉండాలి.
అందరికీ ధన్యవాదాలు, అందరికీ శుభాకాంక్షలు. కొత్త మెంబర్షిప్ చేసుకున్న తర్వాత 3 ఇయర్స్కు రెన్యువల్ ఉంటుంది. ఈరోజు ప్రపంచంలోనూ అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దాంట్లో భారతీయ జనతా పార్టీలో మనం ఉండడం అనేది నిజంగా మనం ఏ పూర్వజన్మ సుకృతమో ఏ పూర్వజన్మల పుణ్యం చేసుకుంటేనో ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉన్నాం. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న మనందరికీ తెలుసు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ నిజమైన సెక్యులర్ పార్టీ అలా దేశంలో ఏముందంటే కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. ముందు దేశం, తర్వాత పార్టీ, ఆ తర్వాతనే మన కుటుంబం. ఏ రాజకీయ పార్టీ, వందలాది రాజకీయ పార్టీలు ఉన్నాయి, కానీ అన్ని కూడా స్వార్థపరం, వాళ్ళ కుటుంబ పార్టీలు. ఈవెన్ కాంగ్రెస్ కానీ ఇలా జాతీయ పార్టీ చెప్పుకుంటుంది, ఒక కుటుంబ పార్టీ అది. ఇక మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ దేశంలో ఏదన్నా కానివ్వండి, కేవలం ప్రజల కోసమే దేశ అభివృద్ధికి పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక మంది పెద్దలు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కానీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయులు కానీ వారి జీవితాలను త్యాగం చేసి ఈరోజు లాల్ కృష్ణ అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు జన్సన్ తోటి ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు 2 సీట్లున్న పార్లమెంట్లో ఈరోజు 3వసారి అధికారం చేయించుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. వారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశ ప్రధాని అయినా కానీ ప్రపంచ నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. అటువంటి పార్టీలో ఈ సమయంలో మెంబర్షిప్ ప్రైవేట్ రావడం అనేది, దాంట్లో మనం పాల్గొనడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇంకా చెప్పాలంటే గత కొన్ని నెలల్లో, రాబోయే కొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మన జిల్లాకి ఇచ్చిన టార్గెట్ స్టేట్ పార్టీ 2 లక్షలు, కానీ మనం సాధించుకున్న ఓట్లు నిజామాబాద్ జిల్లాలో 3.5 లక్షల పైచిలుకు. 2 లక్షలు నేను ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి నేను చెప్పిన, ఏదైతే 289 బూత్లు అర్బన్లో ఉంటే అవి 100 బూత్లు కౌంట్ కాదని చెప్తే 180 × 200 అంటే 36,000 ఓట్ల టార్గెట్ అన్నాడు. కాదన్నా మన నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన ధీర వనిత చాకలి ఐలమ్మ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. రాణి రుద్రమ పౌరుషాన్ని పాల్పంచుకున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ ఐలమ్మ అంటూ నివాళులు అర్పించారు. తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా నగరంలోని వినాయక్ నగర్ విగ్రహాల పార్కు వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్, వివిధ పార్టీలకు చెందిన పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, పెత్తందారులు, బడుగు బలహీన వర్గాల ప్రజలను వెట్టి చాకిరీ చేపిస్తూ బానిసలుగా చూస్తున్న రోజుల్లో ఎదిరించిన వీర వనిత చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడిదే భూమి అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విష్ణూర్ దేశ్ముఖ్ను ఎదిరించిన తెలంగాణ వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు. రాణి రుద్రమ పౌరుషాన్ని పాలు పంచుకున్న ఓరుగల్లు ముద్దుబిడ్డ ఐలమ్మ ఆనాడు ఆమె పండించిన పంటను దొరగుండాలు అక్రమంగా తీసుకువెళుతుంటే ఎదురు తిరిగి గుండాలను తరిమి కొట్టిన ఆమె విజయం తెలంగాణలో భూ పోరాటానికి నాంది పలికిందని ధన్పాల్ అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి మహిళా లోకానికి ఆదర్శమని, ఆడది అంటే అబల కాదు ఆది పరాశక్తి అని రుజువు చేసిన ధీర మహిళ అని పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రవంతి మరియు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తిక్, ఆనంద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రజక సంఘ పెద్దలకు, సోదర సోదరిమణులకు, యువకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాములు, పెత్తందారులు, దొరలు, బడుగు బలైన వర్గాలకు అనగదొక్కి బానిసలుగా చూస్తున్న రోజుల్లో ఆమె భూస్వాములకు ఎదురొడ్డి దున్నేవాడిదే భూమి, పండించిన పంట దొరలపాలు కాకుండా ఎదుర్కొని భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా తీసుకొని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత, మహిళా లోకాన్ని అందరికీ కూడా ఆదర్శం. ఏదైతే మహిళలు వంటిల్లుకే పరిమితమైతున్న రోజుల్లో ఆమె పోరాటము, చాకలి ఐలమ్మ పోరాటం కానీ, రాణి రుద్రమ్మ దేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మహిళా లోకమంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని దేశ ప్రగతిలో, దేశ అభివృద్ధిలో పాల్గొనాలని కోరుకుంటూ చాకలి ఐలమ్మ పోరాటము మరియు మహిళా లోకము వంటిలికే కుందేలుగా ఉండే ఈ సమాజంలో భారతీయ జనతా పార్టీ మహిళా లోకానికి రిజర్వేషన్ కల్పించడం అనేది నిజంగా వారికి ఒక గిఫ్ట్. మరి ఒక్కసారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా సాంప్రదాయబద్ధంగా వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. అసాంఘిక శక్తులు ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బోధన్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. శంకర్ నగర్ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని చక్రేశ్వర మందిరంలో సార్వజనిక్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతులను దర్శించుకున్నారు. అనంతరం రాఘాస్పేట్లోని భీమునిగుట్ట వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని అన్నారు. పండుగ పర్వదినాలలో శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు అలజడులు సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాయని వారికి అవకాశం ఇవ్వొద్దని కోరారు. ఎవరైనా సమస్య సృష్టించేందుకు చూస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో మత సామరస్యాన్ని ప్రదర్శిస్తూ వేడుకలు జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మా శరత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంధ్యా దామోదర్ రెడ్డి, శివాలయం కమిటీ చైర్మన్ హరికాంత్ చారి, డీసీసీ డెలిగేట్ బి గంగాశంకర్, సార్వజనిక ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వినాయకుని పూజలు చేస్తాం. పూజలే కాకుండా ఈ మంత్లో భగవంతుని స్థాపించుకొని ప్రతి గ్రామాల్లో కానీ చాలా మట్టుకు నిజామాబాద్ ఈ సంవత్సరం 5,000 మండపాలు వచ్చినాయని చెప్తా ఉన్నాను. మన దగ్గర కూడా అంతే వచ్చాయి. అక్క యొక్క సంతోషం ఆ భగవంతుడి వినాయక స్వామి మనం ఎక్కడన్నా గుడికి పోయినప్పుడు ముందు వినాయకుని పూజ చేసిన తర్వాత ఏదైతే గుడికి పోతున్నామో ఆ దేవతలు మనం దర్శించుకుంటాం. కాబట్టి వినాయకుని మనం మన సాంప్రదాయాల ప్రకారం కొందరు 9 రోజులు పూజలు చేసి, కొందరు 11 రోజులు పూజలు చేసి మన సాంప్రదాయ ప్రకారం ఆ భగవంతుని నిమజ్జనం చేస్తాం. నీళ్ళు ఎక్కడైతాయో రివర్స్లో కానీ, చెరువులో కానీ, బావిలలో కానీ ఆ విధంగా చేస్తాం. మరి మన దగ్గర కూడా బోధనలో
17th రోజు 17వ తారీఖు రోజు నిమజ్జనం ఉంది. నేను ఒకటే యువకులకు ప్రజలకు అన్ని మతాలకు మైనార్టీ కానీ క్రిస్టియన్ కానీ సిక్కు కానీ హిందూస్ కానీ వారి మతాలకు సంబంధించిన ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు. మనం కూడా హిందూ సిస్టంలో మనం చేసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా మన సాంప్రదాయం ప్రకారం గుడి నుంచి తీసుకెళ్ళి ఎక్కడైతే మనం విమర్శన చేసే స్థలం వరకు ఎక్కడ ఏ గొడవలు కాకుండా ఎక్కడన్నా ఎవరన్నా ఇబ్బంది పెట్టకుండా ఇప్పటి వరకు అలాగే నడుచుతాం. కానీ అయినా నేను ఒక పెద్ద మనిషిగా ప్రజాప్రతినిధిగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తాను. మనం ప్రేర్ చేస్తూ ఉన్నాం. ఎందుకు? మనం అందరం చల్లగా ఉండాలి, కాలాలు బాగుండాలి, అందరికి చదువులు రావాలి, జాబ్స్ రావాలి అనే ఉద్దేశంతో మనం భగవంతుడు ప్రార్థిస్తాం. ఆ భగవంతుడి విమర్శన రోజు మనం ఇన్ని చేసినాయి. అక్కడ చిన్న తెలిసి తెలియని గొడవతో మళ్ళీ ఇబ్బంది పాలవుతాం. కాబట్టి దయచేసి యువకులు కానీ అందరూ పెద్దలు కానీ ప్రెస్ కానీ బాగా మన సాంప్రదాయం ప్రకారం చేయండి. ఎవరైనా ఎక్కడైనా డిస్టర్బ్ చేయరు. కానీ చేసిన వాళ్ళని మట్టుకు కేసు బుక్ చేసి చాలా సెక్షన్స్ పెట్టి శిక్షించే విధంగా పోలీసు చెప్పిన మాట్లాడారు. కానీ ఆ పరిస్థితి రావద్దు. నాకు నమ్మకం ఉంది 100% రాదు. అయినా మన చట్టాలు ఉన్నాయి. మన భగవంతుని తీసుకుపోయేటప్పుడు ఎక్కడన్నా చిన్న గొడవలైనా చట్టంలో ప్రకారం కేసు చేస్తాం. కాబట్టి అటువంటి దాంట్లో రావద్దు. ఈ ఫ్యూచర్ని జరగొస్తుందని నేను యువకులకు కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఆనాడు తాగి కానీ ఇంకోటి కానీ రేడులో మనం భగవంతుని తీసుకుపోయేటప్పుడు మన సాంప్రదాయ ప్రకారం తాగి వచ్చి కూడా మంచిది కాదు. అందరం ఈ 10 రోజులు 9 రోజులు వెజిటేరియన్ తింటాం అందరం. అటువంటిప్పుడు ఆ రోజు అక్కడ చేస్తే బాగుంటుంది. కాబట్టి దయచేసి వినాయక నిమజ్జనోత్సవంలో ఎలాంటి అపశృతులు చోటు చేసుకోకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్జీ హనుమంతు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బాసర గోదావరితో పాటు ఉమ్మడి వద్ద నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు ఆయన. భారీ విగ్రహాలను నిమజ్జనం చేసే ఎంచా శివారులోని బాసర బ్రిడ్జి వరకు గల మార్గాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్ వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలతో ధ్వంసమైన రోడ్డుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా రోడ్ల కిరువైపులా అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలను పైకి బిగించాలని సూచించారు. జాన్ కంపేట్ రైల్వే క్రాసింగ్ మీదుగా 8 అడుగులకు పైబడి ఎత్తు కలిగిన విగ్రహాలను తరలించే వీలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గంగా నందిపేట మండలంలోని ఉమ్మడ గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచాలని, తగిన లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బాసర బ్రిడ్జి వద్ద కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ వినాయక నిమజ్జన శోభాయాత్రకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాల నడుమ శోభాయాత్ర నిర్వహించుకోవాలని కోరారు. ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్, నీటిలో మునిగి గల్లంతు కావటం, రోడ్డు ప్రమాదాలకు గురి కావటం వంటి ఘటనలు ఎక్కువగా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్, ఫైర్, ఆర్ఎండ్బి, ట్రాన్స్కో, పంచాయతీరాజ్, ఫిషరీస్ తదితర శాఖలన్నీ సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
జాన్ కంపేట్ రైల్వే క్రాసింగ్ వద్ద హై వోల్టేజ్ విద్యుత్ లైన్ ఉన్నందున 8 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు కలిగిన భారీ విగ్రహాలను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిమజ్జనానికి తరలించాలని సూచించారు. ఈ మేరకు నందిపేట మండలం ఉమ్మెడ వద్ద నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. బాసర బ్రిడ్జ్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వన్ వే విధానాన్ని అమలు చేయటం జరుగుతోందని అన్నారు. పోలీసులతో సమన్వయం చేసుకుని వారి సూచనలు పాటిస్తూ నిర్దేశించిన మార్గం మీదుగా శోభాయాత్ర జరపాలని గణేష్ మండపాల నిర్వాహకులను కలెక్టర్ కోరారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మకరంద్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, మున్సిపల్ ఆర్ఎండ్బి, అగ్నిమాపక, ఫిషరీస్, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు ఉన్నారు. ఈ నవీపేట మండలం యాంచ మనకి గోదావరి పాయింట్ దగ్గర ప్రతి సంవత్సరం కూడా నిమజ్జనానికి గణపతి విగ్రహాలు మనకి ఇక్కడ నిజామాబాద్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కూడా వస్తుంటాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ మేము కమిషనర్ పోలీస్ గారు, మున్సిపల్ కమిషనరు, ఆర్టీఓ, ఇతర పోలీస్ అధికారులు, ఇతర అధికారులందరం కూడా ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో ప్రతి సంవత్సరంలానే ఇక్కడ కూడా మనకి అరేంజ్మెంట్స్ అనేది నిమజ్జనం ఏదైతే మనకి ఈసారి 15th and 17th 2 రోజులు అనుకుంటున్నామో, సో ఆ రోజు అరేంజ్మెంట్స్ క్రేన్స్ కానీ, ఫిషర్ డిపార్ట్మెంట్ నుంచి స్విమ్మర్స్ కానీ, సో ఇతర అరేంజ్మెంట్స్ ఇక్కడ ట్రాఫిక్ అంతా కూడా ఒకసారి ఇక్కడ చూడడం జరిగింది. సో ప్రతి సంవత్సరంలోనే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనకి నిమజ్జనం జరిగే విధంగా మనకి జిల్లా యంత్రాంగం నుంచి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. జాన్కంపేట జంక్షన్ నుండి ఇటు యాంచా వచ్చే దారిలో మనకి రైల్వే ట్రాక్ 2 times క్రాస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఎలక్ట్రిఫికేషన్ అది జరిగింది కాబట్టి మనకి అక్కడ విగ్రహాలు అనేది ఓన్లీ 8 feet వరకు ఉన్న విగ్రహాలు మాత్రమే జాన్కంపేట నుంచి నవీపేట మీదుగా యాంచా వరకు అలౌ చేస్తున్నాము ఈసారి. సో రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా మనకి నందిపేట మండలం ఉమ్మిద ఏదైతే 8 feet కన్నా అబోవ్ ఉన్నాయో అవన్నీ కూడా నందిపేట మండలంలో ఉమ్మిడ దగ్గర మనకి నిమజ్జనానికి ఇక్కడ చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా ఇవంతా కూడా మనకి రూట్ కూడా వన్ వే ఉంటుంది. వన్స్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళిన తర్వాత అగైన్ మనకి ఇప్పుడు మహారాష్ట్ర బార్డర్ నుంచి రిటర్న్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి ముఖ్యంగా ఎవరైతే హైట్ ఉన్న విగ్రహాలని పెట్టారో నిర్వాహకులు కూడా ఇది గమనించగలరు. ఓన్లీ 8 అడుగుల కన్నా తక్కువ ఉన్న విగ్రహాలు మాత్రమే ఇటు నవీపేట యాంచా దగ్గర ఇమర్షన్కి అలౌ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే అది లాజిస్టిక్స్ ఇష్యూస్, మనకి రైల్వే క్రాసింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఆల్రెడీ అక్కడ బికాజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్స్ వల్ల మనకి అక్కడ అలౌ చేయట్లేదు. సో రిమైనింగ్ తెలంగాణ యూనివర్సిటీలో గణపతి ఉత్సవాలు నిర్వహిస్తున్న విద్యార్థులను అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా అభినందించారు. ఆదిదేవుని కృపతో యూనివర్సిటీ దినదినాభివృద్ధి జరగాలని, నూతన కోర్సులో విద్యార్థులకు అందుబాటులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు. డిష్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన సత్రంలో పాల్గొని అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీలో వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవటం చాలా సంతోషకరమని అన్నారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ యూనివర్సిటీలో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహిస్తున్న విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. యూనివర్సిటీకి ఎదురవుతున్న విఘ్నాలన్నీ తొలగిపోయి అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో భాగంగా కొత్త కోర్సులు రావాలని, యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి, మండల స్థాయి నాయకులు, ప్రిన్సిపల్ ఆర్తి, ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ కన్వీనర్ శివ యాదవ్, వార్డెన్ కిరణ్ రాథోడ్, కేర్ టేకర్లు దిగంబర్ చౌహాన్, క్రాంతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రుల శుభ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్లో ఈరోజు గణేష్ మండపం సందర్శన చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది.
ఆ గణేశుడి ఆశీర్వాదము ప్రజలందరిపైన ఉండాలని కోరుకుంటూ గణపతి నవరాత్రుల పండుగ శుభ సందర్భంగా యూనివర్సిటీ టీచింగ్ స్టాఫ్కు, మేనేజ్మెంట్ స్టాఫ్కు, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఆ విఘ్నేశ్వరుడి అంటే తొలి పూజ చేసేది మనం గణపతికే. అన్ని విఘ్నాలు తొలగాలని మనం గణేశుడి పూజ చేస్తాం. ఈ యూనివర్సిటీలో ఏదైతే కొన్ని విఘ్నాలు ఉన్నాయో అంటే ఇంకా కొన్ని కోర్సెస్ రావాలి, యూనివర్సిటీ తెలంగాణలో ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలని మనం అందరం కూడా గణేశుడిని కోరుకుందాం. ఎందుకంటే అదేవిధంగా సనాతన ధర్మం, హిందూ ధర్మం దినదినాభివృద్ధి చెందాలని, హిందూ ధర్మం పటిష్టం కావాలని, దాంట్లో మనమందరం కూడా పాత్రలు కావాలని. భారతీ ఛానల్ బొజ్జ గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. భారతీ గ్రూప్ ఎండి గాది కృష్ణ దంపతులు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి గణనాథుణ్ణి ఆరాధించారు. నగరంలోని భారతీ ఛానల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో ప్రతిష్ఠించిన గణపతి విగ్రహం భక్తులను ఆకట్టుకుంది. పార్వతీ పరమేశ్వరుని సహిత గణనాథుడు ఎద్దుల బండికి రథసారథిగా దర్శనమిస్తున్నాడు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఉదయం సాయంకాలం భారతీ గ్రూప్ యాజమాన్యం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం భారతీ గ్రూప్ ఎండి గాదె కృష్ణ దంపతులు ముందుగా గణనాథుడికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణ వేద మంత్రోచ్చారణల మధ్య యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తదనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. तन्नोदन्ति प्रचोदयात् स्वाहा महागणाधिपतये नमो तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोदन्ति प्रचोदयात् स्वाहा महागणाधिपतये नमो तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोदन्ति प्रचोदयात् स्वाहा महागणाधिपतये नमो तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोदन्ति प्रचोदयात् स्वाहा महागणाधिपतये नमो तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोदन्ति प्रचोदयात् स्वाहा महागणाधिपतये नमो तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नोदन्ति प्रचोदयात् स्वाहा. భారతీ ఛానల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి దర్శించుకున్నారు. గణనాథునికి పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత కాసేపు భారతీ గ్రూప్ ఎండి గాదె కృష్ణతో ముచ్చటించారు. ఘనంగా గణపతి ఉత్సవాలను నిర్వహిస్తున్న ఆయన్ను అభినందించారు. ఈ వేడుకల్లో భారతీ గ్రూప్ చైర్మన్ గాదె మధుసూదన్, ప్రముఖ మానసిక వైద్యులు కేశవులు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ గౌడ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదార్, ఆఫీస్ సిబ్బంది, ఇతర కేబుల్ ఆపరేటర్లు, భక్తులు పాల్గొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చిట్యాల ఐలమ్మ అని ధర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్నబాలరాజు అన్నారు. గడీల పాలనను అంతమొందించేందుకు వీరోచిత పోరాటాలు చేసిన ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ధర్పల్లి మండల కేంద్రంలో మండల రజక సంఘంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్న బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలమెల్ల నర్సయ్య, రజక సంఘం మండల అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ గడిల పాలనకు వ్యతిరేకంగా ప్రాణాలను తెగించి దేశ్ముఖ్లను ఎదిరించిన వీరనారి ఐలమ్మ అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంతో ప్రజల్లో చైతన్యాన్ని రగిలించిందని కొనియాడారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రజలు బానిస బతుకులకు దూరంగా ఉంటున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని నిజ జీవితంలో తమ హక్కులను పోరాడి సాధించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి రజక సంఘం సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకంగా ఆమె పోరాడిన తీరు ప్రశంసనీయం. మరి
మరి ఆమె చూపిన దారిలో నేటి యువత నడవాలి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆమె ఆశయాలకు కట్టుబడి ఉంటుంది. మేము కూడా ఆమె చూపిన మార్గంలో నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జోహార్ చాకలి ఐలమ్మకు. ఈరోజు వీరనారి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన దర్పల్లి మండల కేంద్రంలో ఆ యొక్క తెలంగాణ వీరనారి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పినటువంటి నిప్పు కనిక మన చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ ప్రజలు మరియు మా యొక్క రజక సోదరులు మరియు వివిధ పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఆ తల్లికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరాజు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానిక రజక సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, గ్రామ పెద్దలు, గ్రామస్తులు. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. డిచ్పల్లి మండలంలో గణేష్ ఉత్సవాలను శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. మండపాలను అందంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. డిచ్పల్లి మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండపాల వద్ద ప్రత్యేక పూజలు, అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు. పలు గ్రామాల్లో భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. జిల్లా కేంద్రంలో డిచ్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మండపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. యువకులు మండపాలను అందంగా ముస్తాబు చేసి బొజ్జగణపయ్యను ఆరాధిస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బూస సుదర్శన్ మాట్లాడుతూ మండపాల వద్ద ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని, రాత్రి వేళల్లో భజన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామ యువకులు గ్రామాభివృద్ధి కమిటీ సహకారంతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గణపతి కృపతో ప్రజలందరూ పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి గ్రామ పెద్దలు గురడి నర్సారెడ్డి, కిల్లా రామాలయం చైర్మన్ జంగం శాంతయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్ గడ్డవ నర్సారెడ్డి, లక్ష్మీ నర్సయ్య, వివిధ గణేష్ మండపాల యువకులు పాల్గొన్నారు. ఈ గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని మా డిచ్పల్లి మండలంలో అన్ని గ్రామాల యందు ఈ గణేష్ విగ్రహాలు ప్రతిష్టాపించి భక్తి శ్రద్ధలతోని గణేష్ మండప యాజమానులు అందరూ ఈ యొక్క ఉత్సవాలు జరపడం జరుగుతున్నది. నేటికి 3వ రోజు ఇది.
మా డిచ్పల్లి గ్రామానికి వస్తే మా గ్రామంలో సుమారు ఒక 28 నుంచి 29 గణేష్ మండపాలు చేయడం జరిగింది. అందరూ కూడా గ్రామస్తులు అందరం కూడా ఈ యొక్క గణేష్ విగ్రహాలను ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటాము. రోజు ఒక గణపతి దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా చేస్తాము. వీడీసీ కానీ గ్రామ పెద్దలు కానీ గ్రామ మాజీ సర్పంచులు మాజీ చైర్మన్లు అందరం కూడా సమన్వయంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటాము. రోజు ఒక గణపతి దగ్గర అన్నసత్రం కూడా పెడతాము. మరియు ఈ యొక్క గణేశుడి ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడి రైతులకు మంచి పంటలు పండి అందరినీ సంతోషంగా సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో ఉంచాలని చెప్పేసి ఆ యొక్క గణేష్ భగవానుడిని మేము భక్తి శ్రద్ధలతో వేడుకుంటాము. దీంట్లో భాగంగా ఇక్కడ మా డిచ్పల్లి గ్రామంలో నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రోజువారీగా పూజా కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ చేపడుతున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ భవనంలో వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రోజువారీగా పూజా కార్యక్రమాలు, అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు తమ వంతుగా జర్నలిస్టులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం నాడు సీనియర్ జర్నలిస్ట్ భారతీ ఛానల్ బ్యూరో చీఫ్ ఏఎస్ సాంబయ్య ఆధ్వర్యంలో పూజా మరియు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రామకృష్ణ, బి శేఖర్, సీనియర్ జర్నలిస్టులు సంపత్రావు, రజనీకాంత్, విఘ్నేష్, ప్రమోద్ గౌడ్, సాయి ప్రసాద్, గంగారెడ్డి, ఇంజమూరి మధు, రాజేష్, జర్నలిస్ట్ వినాయక మండలి నిర్వాహకులు జట్టి గోవిందరాజు, రతన్ రెడ్డి, మండే మోహన్ తదితర జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీకి వెంటనే వైస్ ఛాన్సలర్ను నియమించాలని పీడీఎస్యూ డిమాండ్ చేసింది. ఇంజనీరింగ్ కోర్సులను తీసుకురావాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతన వీసీని వెంటనే నియమించాలని, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులను ప్రవేశపెట్టాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ కోరారు. మంగళవారం నాడు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఏడాదిన్నర నుండి యూనివర్సిటీలో రెగ్యులర్ వీసీ లేకపోవటం వల్ల విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, మైగ్రేషన్, కాన్వకేషన్ మరియు మెమోలు అప్లై చేసుకున్న నెలల తరబడి ఇవ్వటం లేదని అన్నారు. దీనివల్ల విద్యార్థులు పై చదువులను మరియు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్ల్స్ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి నూతనంగా మరో హాస్టల్ను త్వరగా నిర్మించాలని కోరారు. రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయకపోవటం వలన యూనివర్సిటీలో బోధన కుంటుబడిపోయిందని, ఖాళీగా ఉన్న టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, హెల్త్ సెంటర్లో 2 ఏఎన్ఎంలతోనే కొనసాగిస్తున్నారని, రోగం వస్తే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్, దేవిక, వంశీ, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో రెగ్యులర్ వీసీ నియమించాలని, అదేవిధంగా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులు తీసుకురావాలని ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత సంవత్సరన్నర కాలంగా వీసీ నియామకాలు చేపట్టకపోవడం వల్ల, ఇన్ఛార్జి వీసీ ఉండడం వల్ల అభివృద్ధి మొత్తం కూడా కుంటబడిపోయింది. అక్కడ ఉన్నటువంటి కాన్వకేషన్ కానీ, మైగ్రేషన్ కానీ, ఇతర సర్టిఫికేట్ల కోసం ఈరోజు నెలల తరబడి విద్యార్థులు అప్లై చేసుకున్నా కానీ ఈరోజు అనేక సమస్యలు ఈరోజు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా అక్కడ మెమోలు కూడా ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఇన్ఛార్జి పాలనలో యూనివర్సిటీ మొత్తం కూడా కుంటబడిపోయింది. ఇప్పటికైనా ఆ రెగ్యులర్ వీసీని నియమించాలని ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మెచ్చార్జీలు కూడా 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. మెచ్చార్జీలు కూడా వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు హాస్టల్ విద్యార్థులకు, గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి కూడా అదనంగా మరొక
గర్ల్స్ హాస్టల్ను నిర్మించాలని ఈరోజు కోరడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా వెంటనే రూరల్ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ దృష్టికి పోయి సమస్యలు పరిష్కరించాలని మేము కోరడం జరిగింది. మధ్యాహ్న భోజన కార్మికుల తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని సిరికొండ మండల కార్మికులు అన్నారు. ప్రభుత్వం స్పందించి మెనూ ఛార్జీలను పెంచి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిరికొండ మండలంలోని మధ్యాహ్న భోజన కార్మికులు తహసీల్దార్ రవీంద్రరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆ కార్మికులు మాట్లాడుతూ చాలని వేతనాలతో దుర్భర జీవితాలను గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం 1000 రూపాయల వేతనం పెంచినప్పటికీ మెనూ ఛార్జీలను పెంచలేదని గుర్తు చేశారు. మెనూ ఛార్జీలను 25 రూపాయలకు పెంచాలని, కోడిగుడ్లను ప్రభుత్వం సరఫరా చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. డ్వాక్రా సంఘాల మహిళలకు మధ్యాహ్న భోజన ఏజెన్సీలు అప్పగిస్తూ ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులను తొలగించే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ప్రమీల, బుచ్చవ్వ, లక్ష్మి, గౌరవ, సత్యవ్వ తదితరులు పాల్గొన్నారు. సార్ అన్ని పెట్టాలని, ఇది పెట్టాలి, అది పెట్టాలని మాకేమో నెల బిల్లు పడతలేవు. 6 నెలల దాకా, 2 నెలల దాకా, 3 నెలల దాకా బిల్లు పడతలేవు. ఎగ్గు పెట్టే వరకు కాదు అంటుండ్రు. 3 రోజులు 3 సార్లు, వారంలో 3 సార్లు పెట్టాలని అంటుండ్రు. మాతోని అయితే లేదని మేము సార్కు లెటర్ ఇస్తున్నాము. ఎగ్గు పైసలు కూడా ఎప్పటి నుంచో కూడా అత్తనే లేవు. 6 నెలలు ఆయనో సంవత్సరం ఆయనో ఏవి వస్తున్నాయో ఏవి పోతున్నాయో మాకు కూడా తెలుతలేవు. కొన్ని మా సాగు మీద జల్లినట్లా జల్లుతుండ్రు. కొన్ని 2000, 3000 ఇట్లా అవి ఏవి వస్తున్నాయో, ఎగ్గు వస్తున్నాయో, జీతం వస్తున్నాయో, ఏవి వస్తున్నాయో, పిల్లలు వస్తున్నాయో అన్ని 5-6 బిల్లు ఏది కూడా మాకు తెలుస్తలే సార్. ఈ సార్ కూడా ఎక్కినప్పటి నుంచి కూడా 10,000 చేస్తా అని అన్నాడు. అవి కూడా దిక్కులేవు, ఇవి కూడా దిక్కులేవు. మేము ఉన్నాయి అన్ని కూడా పుస్తకాలు తాడకెళ్ళి అమ్ముకొని పెడుతున్నాం భయంతో, సార్ల భయంతో. ఇప్పుడు దాకా మాకు ఏం లేదు సార్. మాకు ఏదన్నా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని ఎడపల్లి మాజీ ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. దేశ్ముఖ్ల దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించి తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచిన వీరనారి అని కొనియాడారు. ఎడపల్లి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కె శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ మహిళా శక్తి బహుజన ధీరత్వానికి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఆమె పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందని అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఆమె ఆశయాల సాధనకు యువత కృషి చేయాలని కోరారు. ఎడపల్లి మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక పాలనపై ధిక్కార స్వరాన్ని వినిపించిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పోరాట స్ఫూర్తి మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పోల మల్కారెడ్డి, గ్రామ పెద్దలు ఎల్లయ్య యాదవ్, గుంజరి రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చేపూరి కిషోర్, మండల రజక సంఘం అధ్యక్షులు దేగామ ముత్యం, ప్రధాన కార్యదర్శి మల్లెపూల శ్రీనివాస్, రజక సంఘం సభ్యులు భాస్కర్, నాగయ్య, సాయిలు, మహిళలు పద్మ, లలిత పాల్గొన్నారు. ఈరోజు చాకలి ఐలమ్మ వీరవనిత వర్ధంతి సందర్భంగా ఎడపల్లి గ్రామస్తులు, అలాగే మండల నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ మహిళలు ఈరోజు వర్ధంతి చేసుకోవడం జరిగింది. చాకలి ఐలమ్మ వీరవనిత పోరాటం చేసి వాళ్ళ కుటుంబాన్ని త్యాగం చేసి పిల్లల్ని, భార్యని, భర్తని ఆమె పూర్తిగా ప్రాణత్యాగం చేసి బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం ఏదైతే ఉందో అది ఈరోజు ఆ రోజు పోరాటం చేయడం వల్లనే ఈరోజు మనమందరం ఈ బీసీ వర్గాలన్నీ కూడా ఈరోజు ఇంత హాయిగా సుఖంగా జీవనానికి వాళ్ళు నాందియడం జరిగింది. ఆమె ఆశయాలను, ఆమె చేసినటువంటి పోరాటాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఆమె ఆశయాలకు అనుగుణంగా మనమందరము పోరాటం చేస్తూ ప్రతి ఒక్కరం కూడా ఆమె ఆశయాలను అవలంబిస్తూ ఈరోజు మనం ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. రైతు సోదరులకు, గ్రామస్తులకు, పెద్దలను. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం.
ఈ నెల 17న గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు శోభాయాత్ర మొదలవుతోందని సార్వజనిక గణేష్ మండలి నిర్వాహకులు బంటు గణేష్ చెప్పారు. శనివారం కొలువుదీరిన గణనాథుల నిమజ్జనంపై ఈసారి కూడా గందరగోళం నెలకొంది. బుధవారం పౌర్ణమి ఉండటంతో పాటు బాలాజీ జెండా ఊరేగింపు ఉంది. జెండా పండుగకు ముందే గణేష్ నిమజ్జనం జరపడం ఆనవాయితీగా వస్తోంది. అందుకే అనంత చతుర్దశి మంగళవారం 11వ రోజు శోభాయాత్ర నిర్వహించడానికి నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. నగరంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని నిర్వహించారు. వినాయక్ నగర్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. టీపీసీసీ అధ్యక్షులుగా నియమితులైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను నిజామాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ను కలిసిన వారిలో నిజామాబాద్ మండల కార్పొరేషన్ డివిజన్స్ అధ్యక్షులు కోర్వ రాజేంద్ర ప్రసాద్, డీసీసీ సభ్యులు రమేష్ కుమార్ రెడ్డి, కిసాన్ కేత్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షులు సురేష్, ముబారక్ నగర్ అధ్యక్షులు చిరంజీవి తదితరులు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రైల్వే స్టేషన్ నుండి కృష్ణమూర్తి అనే వృద్ధుడు తన భార్యతో కలిసి నాగర్సోల్ ట్రైన్లో షిరిడి వెళ్తున్నారు. అయితే సోమవారం తెల్లవారుజామున రైలు నిజామాబాద్ వచ్చేసరికి అందరూ పడుకోగా కృష్ణమూర్తి ట్రైన్ దిగేసి బయటకు వెళ్ళాడు. అతని భార్య బాసర్లో చూసేసరికి తన భర్త కనిపించకపోవడంతో వెంటనే తన కుమారుడికి సమాచారం అందించింది. అతను నిజామాబాద్ చేరుకుని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి అన్ని ఏరియాల్లోని సీసీ కెమెరాలు చెక్ చేయగా చివరగా ఎల్లమ్మగుట్ట కమాన్ నుండి లోపలికి వెళ్తున్నట్టుగా గుర్తించారు. ఎల్లమ్మగుట్టతో పాటు నిజామాబాద్ వాసులకు ఎక్కడైనా ఈ మిస్సింగ్ వ్యక్తి కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. పర్వతారోహణ పట్ల అభిరుచిని పెంపొందించుకొని ప్రపంచ ప్రఖ్యాత పర్వతాలను అధిరోహిస్తున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం నాళేశ్వర్ గ్రామానికి చెందిన ఏ మారుతిని మంగళవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ అనే వారే అభినందించి శాలువాలతో సత్కరించారు. ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేందుకు సమాయత్తమైన మారుతి ఇప్పటికే కిలిమంజారో పర్వతాన్ని, రష్యాలోని అత్యంత ఎత్తైన ఎల్బ్రోస్ పర్వతాలను అధిరోహించడం ఎంతో గొప్ప విషయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. జిల్లాకు రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తెస్తున్న మారుతి ఎవరెస్టు అధిరోహణ లక్ష్యాన్ని సైతం సాధించాలని ఆకాంక్షించారు. పర్వతారోహకుడు మారుతికి అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామని అన్నారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో చిట్యాల ఐలమ్మ 40వ వర్ధంతి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ది వెంకట్రాములు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సమయంలో ఆనాటి దేశముఖులు, జమీందారులు, జాగీర్దారుల అరాచకాలకు ఎదురొడ్డి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వాళ్లలో చిట్యాల ఐలమ్మ ఒకరు. దొరల అరాచకాలను ఎదిరించి పేదల పంటలను, పేదల మాన ప్రాణాలను కాపాడటం కోసం కూలీ సంఘం పెట్టి కూలీలందరినీ ఏకం చేసి ప్రజాకంఠకుడు దుర్మార్గుడైన రామచంద్రారెడ్డిని తుదముట్టించిన ఘన చరిత్ర ఐలమ్మదని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సాయిలు, గ్రామ నాయకులు సికారి సీను, బోర్గాం లక్ష్మయ్య, అజ్జపు సాయిలు, మస్కట్ సాయిలు, సిపిఎం పార్టీ గ్రామ సీనియర్ నేత నేమూరి శంకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నవిపేట మండలం నాళేశ్వర్ గ్రామంలో బ్రదర్ యూత్ సభ్యులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం గణనాథుడిని ఏర్పాటు చేశారు. బ్రదర్ యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన శివలింగ సహిత గణపయ్యను దర్శించుకోవడానికి భక్తులు ఆసక్తి కనబరుస్తున్నారు. శివలింగాన్ని పాలతో అభిషేకం చేస్తున్న విఘ్నేశ్వరునికి పూజలు చేయడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మంగళవారం గణనాథుడికి సొసైటీ చైర్మన్ మొగ్గరి హనుమాన్లు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రదర్స్ యూత్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
రెంజల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు 4 బాధితులకు 1,58,000 విలువ చేసే CMRF చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రమేష్ కుమార్ మాట్లాడుతూ రెంజల్ మండల కేంద్రానికి చెందిన 4 అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందారని తెలిపారు. వారికి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరయ్యాయని చెప్పారు. 1,58,000 నిధులు మంజూరు చేయించి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిబాబా గౌడ్, ఇంద్రారెడ్డి, సాయాగౌడ్, రవి, నిస్సార్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతిని.